ఆడా తిన్నావో ఉన్నావో ఎప్పుడొత్తావో నా డ్రైవరు మల్లయ్యా. గణేశం ఏమైంది నాన్న? బోల్ట్ ఫిట్టింగ్ లేదు. వరం దాకానే లేచి బయటకు వస్తానయా? బోల్ట్ పెట్టి లేకుంటే ఎట్ట వచ్చాయి? 24 మూలకి ఇట్లుందా? ఒకటే చూపిద్దామంటే వెనకకి రానా? పైన అయితే నటు సిస్టమ్ ఉంది. సపరేట్ బద్దేసి మరి నట్ల పెట్టి రెడ్లింగ్ పెట్టిద్దాం. ఇలా నట్టేసి పెట్టాలి. ఈ రాకులు నట్లు ఉన్నాయి కదా గణేష్, వేసేవచ్చు. అవి వెనక మరి ఓడిపికాల. అది కాదు గణేష్, ఇప్పుడు దీంట్లో అటు సైడ్ నుండి నట్టేసి నట్టు ఫిట్ చేయొచ్చు కదా. దాంట్లో అంత రిస్క్ రిస్కా? ఇప్పుడు రిస్క్ ఎందుకు గణేష్? ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి నట్టేసి బయట నట్టు ఫిట్టింగ్ చేస్తే అయిపోయా. ఏమో ఈసారి ఓడబీకి లోన్ నట్టుతో వెల్లింగ్ కొట్టాలి. మొత్తం నట్ల వెల్లింగ్ పెడితే అయిపోయింది. అట్లా ఏమన్నా మొత్తం ఊసిపోతున్నాయి అసలు. ఇప్పుడు కర్ర బారు ఊపుతుంది ఎందుకు మరి? అదే ఉన్నట్టు యూగాడు. అది మంచిగా ఒక్క యూగాడ్ అన్న చక్కగా లేదు ఇక. రెడ్ ల్యాండ్ 24 మోడల్. ఇది చెత్త మిషన్ అంట. గణేష్ రివ్యూ ఇస్తుంటే చెత్త మిషన్ అంట. అంటే రెడ్ ల్యాండ్ చెత్త కాదు, ఈ 24 మోడల్ చెత్త అంట. ఇదే ఇచ్చిరా మళ్ళీ ఇంకా వేరేనా ఇచ్చిరా మళ్ళీ అప్పుడన్నా? అంటే ఈ మిషన్లకే ఈ 24కే ఇచ్చిరా? అట్లాంటి ఆప్షన్ వేరే దానికి ఇచ్చిరా? 24 వరకే, తర్వాత ఇచ్చిన వాటికి లేవు. మళ్ళీ మోడల్ మారింది. ఇది సెన్సార్ బండి కాదు, 24 నార్మల్ స్కేల్ మోడలే. ఇది అయితే కొత్త మోడల్ అయితే ఇప్పుడు స్కేల్లెస్ కూడా వచ్చినాయి. ఏమవుతుందంటే ఈ పుల్లలు తాకి కట్టర్ బారు ఊపుతుంది అనమాట. యూగాట్లకు తాకి కట్టర్ బారు జంపు జలని అంట డాన్స్ వేస్తుంది. అందుకోసం మనోడు ఆపైతే చూస్తాండి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎక్కడ తాకుతుందా, పుల్లలు తాకుతుంది, ఆ కట్టర్ బారు ఎందుకు ఊగుతుందని. లాస్ట్ తాకుతుందా? అది లాస్ట్ తాకుతుందంట. గణేష్ కష్టం చూడు ఎట్టుందో. తిన్నావా గణేష్? ఏమన్నా ఉక్కుమా తిన్నావా? అంతే ఉంచడే ఇక. ఏ మెతక డొల్లా వేస్ట్ అసలు. అంతేనా? గింతనే మొత్తం ఉత్తపోతున్నాయి. ఇది కానీ మరి ఎస్బీజే గట్టిగా ఉంటాయి ఇక వంచిన వంగవు. ఈ మోడల్ అంతా డూప్లికేట్ ఇచ్చిందన్నా కాదు, యూగాడ్లు ఎస్బీజే కొంచెం గట్టిగా ఉన్నాయిగా, వంగవు. నేను దాదాపు ఒక వరం చూపిస్తా, వరం ఉత్తి వస్తా ఇది పోతాయి. ఓడిపీకి వేసుకుందాం మళ్ళీ. మళ్ళీ పని పక్కన పెట్టి ఏం చేద్దరు. గణేష్ టూల్ బాక్స్ చూద్దంటుందా? ఓ సంచిలో సామాన్లు. సంచిలో ఉందా చూస్తే? సంచిలో ఓకే. ఎనప చూస్తే ఈ డబ్బాలల్లో అన్ని స్పేర్ పార్ట్స్, స్ప్రింగులు, నట్లు, ఇంకేమైనా కావాలంటే 3 డబ్బాలలో పెట్టుకోండు. ఒక డబ్బాలు అయితే పానాలు పెట్టుకోండు. ఇక నా టూల్ బాక్స్ చూస్తే ఏడిపోయి వస్తుంది. దాంట్లోకి మొత్తం డస్ట్ వస్తుంది, వెనక నుండి గడ్డి వస్తుంది. గడ్డి ఇచ్చిండు అయితే అయినా మొత్తం ఆయనే చేసిండు. కిందికి ఎట్లున్నది? నేను వీడియోలో మనదైతే ప్రాబ్లం చేసిన సేమ్ గణేష్ కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. మన ఆంగ్లేర్ కట్టించి చైన్ వేసినాం కదా, ఇప్పుడు సేమ్ గణేష్ కూడా అట్నే వంకర పోతుంది అన్నమాట. ఇక చెంప నిన్న వెల్డింగ్ పెట్టించిండి ఇక్కడ, ఊసిపోయింది. గంటలనే ఊసిపోయింది. అది మాత్రం వెల్డింగ్ పెట్టినా తప్పు కాదు, గణేష్ది చిన్న కొట్టాడు దాన్ని. ఏం అది తీసిన పుల్లల ఫ్రేమ్ తీసినందుకు? పుల్లల ఫ్రేమ్ రావట్లేదు, తక్కువ అవుతాను.
గణేష్ నీది బ్యాక్ డోర్ చైన్ చూడు ఎట్లా ఊగుతుందో. అసలు ఎట్లా కడుతుంది ఇది? ఆ? అంత అంత ఘోరంగా ఉంది ఎట్లా కడుతుంది ఇది? ఆ? అంత లూజ్ ఉంది ఎట్లా కడుతుంది? అంతే ఉంటుందా? ఈ చైన్ చూడు ఎట్లా లూజ్ ఉందా? ఘోరంగా లూజ్ ఉందా? ఏం కాదు అట్లా లూజ్ ఉంటాయి.